ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు బోటి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోక మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. మనం ముందు కడాయి తీసుకొని దాంట్లో వాటర్ అయితే పోసి ముందు అయితే మనం బోటిని ఉడకబెట్టుకోవాలి. అందులో ఇంత పసుపు, ఇంత సాల్ట్ అండ్ సాల్ట్ కర్రీ అంతా మనం కలుపుకొని ఇప్పుడు మనం దాంట్లో బోటి అయితే వేసుకోవాలి. ఇక ఒక 10-15 మినిట్స్ అయితే ఉడకబెట్టాలండి. ఉడకబెడితే మనకు నీట్గా ఇది అవుతుంది, మనకు స్మెల్ అనేది రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు బోటి అయితే ఉడికిపోయిందండి, చూడండి. సో ఇప్పుడు మనం దీన్ని కిందకి తీసుకొని అంతా క్లీన్ చేసుకోవాలి. చేసి చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటాము. ఇలా నీట్గా అయితే శుభ్రం చేసుకోవాలి, చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో లవంగాలు, దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, బిర్యానీ ఆకు, కాల్చిన కొబ్బరి, ధనియాలు వేసుకొని ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి మనం. ఇప్పుడు మనకు గ్రేవీ చికెన్ అవ్వడానికి కొన్ని ఆనియన్స్, కొన్ని టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మనకు పేస్ట్ వేసినట్టయితే మనకు కర్రీ అనేది చికెన్ వస్తుంది. మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న బోట్ అయితే చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకోవాలండి. మరీ చిన్న కూడా కాకుండా కొద్దిగా పెద్ద సైజు అయితే చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. నేను ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇందులో ముందు అయితే మనం టమాటా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. టమాటా పేస్ట్ అనేది మంచిగా డీప్ ఫ్రై అయితే కావాలి. ఇప్పుడు ఇందులో కొద్దింత జింజర్ పేస్ట్, అల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దింత పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసుకున్నటువంటి బోటి ముక్కలు అయితే వేసేసుకుంటున్నామండి. వేసుకుని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలండి. ఇదంతా కాసేపు మూత పెట్టేసుకున్నాము. సో ఇది కొద్దిగా ఆయిల్ కొద్దిగా డీప్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే 4 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మనకి డీప్ ఫ్రై అయితే అయిందండి. ఇందులో సరిపడంత కారం అయితే వేసుకుంటున్నాను. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి ఇదంతా ముక్కలు పట్టేట్టు మొత్తం నీట్గా అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకొని నేను మూత అయితే పెట్టేస్తున్నాను. ఒక 10 మినిట్స్ అయితే బాగా ఉడికించాలి.
2 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి మనకు గ్రేవీ అనేది ఎలా అవుతుందో. అందులో మనం వచ్చేసి ధనియాల పొడి వేసేసుకుంటున్నాను. అలాగే కొబ్బరి పొడి కూడా వేసేసుకుంటాను కొంచెం గ్రేవీ చిక్కగా రావడానికి. చూడండి కొద్దిగా ఇప్పుడు మనకైతే ఇందులో అయితే మనం గ్రేవీ అయితే కొద్దిగా అంత ఉంది. ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను, కొద్దిగా గ్రేవీ ఉండాలి కాబట్టి. చూడండి ఇప్పుడు నాకు ఇందులో అయితే మటన్ మసాలా అయితే వేసేసుకున్నాను. ఇందులో కొద్దిగా పుదీనా అయితే వేసేసుకుంటాను, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు అంత ఒకసారి అయితే ఇది కలిపి మా కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను. కుక్కర్ ఒక 4 మినిట్స్ వచ్చేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. వచ్చేసాయి. సో చూడండి మనకు గ్రేవీ కూడా చక్కగా ఎంత నీట్గా అనిపించిందో. సో మనకు కలిపి చూపిస్తాను. ఈ మాత్రం ఉంటే చాలా గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. నేను ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.